గైస్ అందరూ బాగున్నారా? సో నా బండి అయితే మళ్ళీ దుబ్బిందనమాట. ఈ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మొన్న ఏమో 25 ఇప్పుడు మళ్ళీ 16 అంటున్నాడు ఆడు. ఏం కాల, సెన్సార్ పోయింది, బ్యాటరీ దగ్గర ఫ్యూజ్ ఒకటి పోయింది, ఏం అర్థం కావట్లేదు. తాళం తిప్పినప్పుడు మనకి లైట్ వెలుగుతుంది, అది ఎలగట్లేదు. మీకు చూపిస్తా వీడియోలో కొంచెం. నేను ఆడున్నాను, నాకే అర్థం కావట్లేదు ఇది. సో చూసారు కదా, అదనమాట జరిగింది. కరెక్ట్గా పడంచెరు దాటిన తర్వాత అక్కడ ఆగిపోయింది. అక్కడి నుంచి అశోక్ నగర్ హోండా షోరూమ్ ఉంది, అక్కడ వరకు నెట్టుకుంటా వచ్చేపాటి దగ్గర 12 కిలోమీటర్లు. కాలు ఏడకాడికి నొప్పి పుట్టింది. నైట్ అయితే ఫీవర్ కూడా వచ్చేసింది. అసలు ఇది జరిగి 2 days అవుతుంది. 17th జరిగింది. ఫీవర్ వచ్చిందని చెప్పి నేను ఏం కదిలేదనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాను. షోరూమ్లో అయితే ఉంది బండి. వాడు నేను వెళ్ళినప్పుడు అడిగితే బండి చేయడానికి 16,000 అవుతుందన్న, మళ్ళీ నువ్వు అమ్మటానికైనా కానీ 8,000 నుంచి 10,000 ఇస్తాడంట. 8,000 నుంచి 10,000. అది కూడా మా ఆంధ్ర బండి ఇక్కడ తెలంగాణ అనేది తీసుకోరన్నా, నువ్వు ఆంధ్ర వెళ్తే నీకు ఆడ తీసుకుంటారు అని అన్నాడు. సో అయితే ఆంధ్ర వెళ్తే నాకు 40,000 దాకా ఈజీగా వచ్చేస్తాయి సెకండ్ హ్యాండ్ అమ్మేస్తే. ఇక్కడ తీసుకోరంటే, దేనికి తీసుకోరంటే ఏమో అన్న, ఇక్కడైతే ఎవరు ఆంధ్ర బండ్లు తొందరగా తీసుకోరు అంటున్నారు. అది కూడా ఇప్పుడు 8-10,000 దేనికి వాళ్ళు తీసుకోరంట, వాళ్ళ స్టాఫ్కి ఇస్తారంట. కానీ నాకు తెలియదు ఏంటంటే ఆడ వాడు తీసుకొని వాడు బయట అమ్ముకుంటాడు. అది జరిగే స్కామ్ అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. అకౌంట్లో డబ్బులు పడ్డాయి. వెళ్ళి ఆడికి అడ్వాన్స్ కట్టేసి ఆడు పని స్టార్ట్ చేస్తాడు. అది చేసిన తర్వాత బండికి ఇంకా అది తోలే ఉద్దేశం కూడా లేదు. వద్దిక బండి దాన్ని ఏం చేయాలండి, ఇప్పుడు దాన్ని బాగు చేయించిన తర్వాత ఊరు తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేయించేసి ట్రాన్స్పోర్ట్లో కార్గోలు వేసేసి మా ఊరు తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఎక్కడ కొన్నావు బండి, తెనాల్లో కొన్నాను నేను బండి, తెనాల్లో అక్కడ ఇచ్చేస్తా. ఆ తర్వాత ఏం జరిగిద్దో జరిగిద్ది. నేను దాన్ని బాగు చేయించే బదులు సెకండ్ హ్యాండ్లో కారు కూడా కొనుక్కోవచ్చు 3 లక్షలు పెట్టి. ప్రతి నెల 6,000 లేదా 5,000 పక్కా అవుతుంది దానికి. ఆ బండికి లక్ అయితే రాలేదు. ఆ బండి మీద అన్ని నష్టాలు జరిగినాయి. ఎప్పుడైనా కానీ ఇంటి దగ్గర రాలే బండి, రోడ్డు మీద ఆగిపోయింది. పక్క రోడ్డు మీద ఆగిద్ది ఆ బండి. సో అది గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నిదానంగా నేను పెరుగుతున్నాను. 80 కాస్త 83 అయ్యారు. సెంచరీ అయితే అవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.